మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 27. మధు ఇప్పుడు చేయబోయే పనికి తన గుండె అదురుతూ ఉన్నది. ఒక ఆడపిల్ల స్టెప్ తీసుకుని చేయటం అనేది సాహసమే అని చెప్పాలి. అయినా కానీ తప్పదు. తన భర్తలో ఉండే ఇష్టం ప్రేమగా మారటానికి చేసే ఇదే తన చివరి ప్రయత్నం అనుకుని జై ముందు నిలబడింది మధు. జై ముఖాన్ని తన రెండు చేతుల్లోనికి తీసుకొని అదురుతూ ఉన్న తన పెదవులతో జై నుదుటికి ప్రేమగా అధర సంతకం చేసింది. ఆ ముద్దు నేరుగా వెళ్ళి జై హృదయాన్ని తాకింది. ఏదో తెలియని ప్రశాంతతతో మనసంతా నిండిపోయింది జైకు. మెల్లిగా తన చెంపల్ని జై చెంపకు అటు ఇటు రాసింది. తర్వాత మధు తన పెదవులతో జై మిసం మీద ముద్దు పెట్టింది. ఒక సరికొత్త పులకింత కలిగింది జైకు. రూమ్లో అంత ఏసీ ఉన్నప్పటికీ మధు నుదుటి మీద చిరు చెమటలు పడుతూ ఉన్నాయి. ఇంకాస్త ముందుకు జరిగి జై కింద పెదవిని తన రెండు పెదవుల మధ్యన తీసుకుని లాకి వదిలింది. ఇంత నిదానంగా ఇంత ఇంటెన్సిటీగా జైకి ఫీలింగ్స్ కలగటం ఇదే మొదటిసారి. మధు చేసే ప్రతి చిన్న స్పర్శ తనలో సరికొత్త సరిగమలు పలికిస్తూ ఉన్నది. అలానే పై పెదవిని కూడా తీసుకొని లాగి మళ్ళీ వదిలింది. అలా 2 నిమిషాల పాటు కింద పెదవిని స్పర్శిస్తూ జై బాడీలో వేడిని పెంచింది. జై మాత్రం అలానే స్టాచ్యూ లాగా బెడ్ మీద కూర్చొని ఉన్నాడు. మధు కూడా జై పక్కన కూర్చొని జైని తనకు అభిముఖంగా కూర్చోబెట్టుకున్నది. జై 2 చేతులు తీసుకొని తన బుగ్గలకు ఆనించి వీటిని మెల్లగా నిమరండి అని చెప్పింది. జై అలానే చేశాడు. తొలిసారిగా గులాబీ రేకులను తాకినట్లు అనిపించింది జైకు. మీరు ఏం ఫీల్ అవుతున్నారో నాకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ మీ అంతటా మీరు తెలుసుకుంటే చాలు అని చెప్పి తన పెదవుల మీద జై చేతిని ఉంచింది. ఇందాక ముద్దు పెట్టినప్పుడే పాలకోవలాగా మెత్తగా తీయగా జారుతున్నట్లు అనిపించిన పెదవులను పెళ్లి అయిన ఇన్ని నెలల్లో మొదటిసారిగా తన చేతులతో స్పృశిస్తున్నాడు. జై చేయి తాకిన స్పర్శకు మధు ఒళ్ళంతా కంపించింది. తన 2 చేతులతో బెడ్షీట్ను గట్టిగా పట్టుకున్నది. అక్కడ నుండి మెల్లిగా మెడ మీదకు చేతులను మార్చింది మధు. వేణువు లాంటి తన గొంతులో ఎన్ని మాటలు సరిగమలుగా పలుకుతాయి అని గుర్తు చేసుకున్నాడు జై. మధుకి టెన్షన్తో అరిచేతికి చెమటలు పట్టాయి. అలాగే తన 2 చేతులతో జై మెడ వెనుక భాగాన పట్టుకుని తన మెడ మీదకు జై తలను తెచ్చుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నది. మధుని తాకగానే తెలియకుండానే మెడ మీద ముద్దు పెట్టాడు జై. పిల్లగాలికి చిగురుటాకు వణికినట్లు మధు తనవు ఆ చిరుముద్దుకు వణికిపోయింది. వణుకుతున్న తన చేతులతో జై చేతిని పట్టుకున్నది మధు. ఇప్పుడు మధు ఎక్కడికి తన చేతులను తీసుకుని వెళుతుందో అనే టెన్షన్తో జై గుండె ఫాస్ట్గా కొట్టుకున్నది. ఇద్దరి గుండె చప్పుడు ఇద్దరికి వినిపిస్తోంది. జై చేతులను తీసుకుని వెళ్ళి చీరమాటున దాగి ఉన్న తన నడుము మీద నిలిపింది. నెలవంక వలె వక్రంగా ఉన్న తన నడుము మీద జై వేళ్లు పదనిసలు ఆడించినట్లు అనిపించింది మధుకు. బంతిపూల చెండును పట్టుకున్నట్లు అనిపించింది జైకి. తన ప్రమేయం లేకుండానే మధు నడుమును తన 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేశాడు జై. అని మధు అరిచిన చిన్న అరుపు జైలో ఉద్వేగాన్ని పెంచింది. జైకి కట్టిన స్కార్ఫ్ను తీసింది మధు. ఇప్పుడు జై కళ్ళల్లో ఎప్పుడు చూడని ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి మధుకు. అది ప్రేమ, తపన, వాంఛన అనేది తను మాటల్లో చూపుల్లో తెలుసుకోవాలి అని లేదు. జై చేతుల్లోనే అది ఏమిటో తేలిపోతుంది మధుకు. మధు బెడ్ మీద పడుకొని జైని తన వైపునకు తిప్పుకున్నది. జై చూసే చూపులకు మధు సిగ్గుతో కనురెప్పలు కిందకు వాల్చింది. బెడ్ లైట్స్ ఆఫ్ చేసి జై తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు. మెల్లగా మధు మీదకు చేరి తన ప్రేమను చూపించటం మొదలుపెట్టాడు. కొత్తగా రుచి చూసిన తన ప్రేమ చూపిస్తూ, కొత్తగా మధుని చూపించేలా చేస్తూ, నువ్వు నేను ఇద్దరం సమానమే, ఇద్దరం ఒకటే అనేలా ఒకరిలో ఒకరు ఇమిడిపోయారు. అప్పుడు మొదలైన తమ ప్రేమ యుద్ధం తెల్లవారుజామున ముగిసింది. తనంతట తానుగా మధుని హక్ చేసుకుని పడుకున్నాడు జై. శారీరకంగా అలసిపోయిన మధు మానసికంగా గెలిచింది. మెల్లగా కళ్ళు తెరిచి జై నుండి పక్కకు జరిగింది. ఏమైంది అని అడిగాడు జై. చేతులు బార్లాగా చాపి జైని తన మీదకు ఆహ్వానించింది మధు. ముందుగా అర్థం కాలేదు జైకి. తర్వాత అర్థమయ్యి చాలా సంతోషంగా మధు గుండెల మీద తలపెట్టుకున్నాడు. మధు జైని భద్రంగా తన గుండెల్లో పొదువుకున్నది. చాలా ప్రశాంతంగా, ఆనందంగా
చిన్న పిల్లవాడిలా మధు గుండెల మీద పడుకుని నిద్రపోయాడు జై. జై జుట్టును సవరిస్తూ అలాగే నిద్రపోయింది మధు. మరుసటి రోజున ఉదయం మెలకువ వచ్చింది జైకు. కళ్ళు తెరుస్తూ తాను ఎక్కడ ఉన్నాడో అని చూసుకున్నాడు. అచేతనంగా ఉన్న మధు ఎదభాగం తన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో భారంగా కదులుతోంది. మధు గుండె చప్పుడు జై చెవులకు సంగీతంలా వినసొంపుగా ఉన్నది. తల పైకెత్తి మధుని చూశాడు. చాలా అందంగా నిద్రపోతూ ఉన్నది. తన పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని టైం చూశాడు. అది 7:30 అని చూపిస్తుంది. తనకు గుర్తున్నంత వరకు 6 తర్వాత ఎప్పుడూ లేచింది లేదు. ఈ రోజు ఇంతసేపు నిద్రపోవటం తనకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మొబైల్ ఓపెన్ చేసి ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నాయేమో అని చెక్ చేశాడు. తనకు లేవాలి అని అనిపించక అలానే పడుకొని మధుని ఇంకాస్త గట్టిగా హక్ చేసుకున్నాడు. నిద్రలోనే జై చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా తనలోనికి అదుముకుంటూ ఐ లవ్ యూ కృష్ణ అని కలవరించింది మధు. చిన్నగా అంటే చాలా చిన్నగా ఐ లవ్ యూ టూ అని జై పెదవులు పలికాయి. మేల్కొని ఉండి ఈ మాట మధు విని ఉంటే స్వర్గంలో విహరించేదేమో. కానీ పాపం నిద్రలో ఉన్న మధుకి ఆ మాట వినిపించలేదు. ఇంకొక గంటకు జై లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళి టిఫిన్ తిని మధుకు కూడా తీసుకుని వచ్చాడు జై. 11 అవుతూ ఉండగా నిద్ర లేచింది మధు. ఆవలిస్తూ ఒంటి మీద నుండి దుప్పటి తీయబోయింది. మధును చూస్తూ ఉన్న జై హే ఆగు అని గట్టిగా అన్నాడు. ఏమైంది అని అడిగింది మధు లేచేది కాస్త పడుకొనే. నువ్వు ఎలా ఉన్నావో చూసుకో కొంచెం అని అన్నాడు జై. ఎలా ఉన్నాను అని తనను చూసుకొని అయ్యో మర్చిపోయా అని తలకొట్టుకొని బెడ్షీట్తో పాటు బాత్రూంలోనికి వెళ్ళింది. మధు మధు అని జై పిలుస్తూ ఉన్నా కూడా వినకుండా వెళ్ళింది మధు. జై మధు బ్యాగ్ నుండి ఒక డ్రెస్, దానికి కావలసిన ఇన్నర్స్, ఒక టవల్ కూడా తీసి బాత్రూమ్ డోర్ దగ్గర నిలబడ్డాడు. అప్పుడే యావండి అని పిలుస్తూ తలుపు తీసి డోర్ దగ్గర తలపెట్టింది మధు. నువ్వు ఇలా పిలుస్తావు అని ఇక్కడే ఉన్నాను, ఇదిగో తీసుకో అని బట్టలు ఇచ్చాడు జై. అవి తీసుకుని టక్కున డోర్ వేసింది మధు. 10 నిమిషాలలో బయటకు వచ్చి థ్యాంక్ యూ కృష్ణ అంటూ జైని హక్ చేసుకున్నది. దీనికి కూడానా అని తనను దూరం జరిపి టిఫిన్ తిను, మనం స్టార్ట్ అవ్వాలి అన్నాడు జై. ఇప్పుడా, ఇంత సడన్ గానా? సాయంత్రం కదా మనం వెళ్ళేది అన్నది మధు. సడన్ గా ఏమీ కాదు, నువ్వు లేటుగా లేచావు, అందుకనే ఇప్పుడు చెప్తున్నాను. మనం ఇప్పుడు ట్రైన్కు వెళ్తున్నాము, అందుకనే ఈ ఆఫ్టర్నూన్కే వెళ్ళాలి అన్నాడు జై. వావ్, ట్రైన్కా? సూపర్గా ఉంటుంది, నేను తొందరగా తినేస్తాను, వెళ్ళిపోదాం అని ఫాస్ట్గా తినటం మొదలుపెట్టింది మధు. మెల్లిగా తిను, నువ్వు ఫాస్ట్గా తిన్నావు అని ట్రైను ఫాస్ట్గా రాదు అన్నాడు జై నవ్వుతూ. చిరుకోపంగా చూసి 2 దోశలు స్వాహ అనిపించి నాకు ఇవి సరిపోలేదండి, ఇంకా ఆకలిగా ఉన్నది అన్నది మధు మూతి ముడుచుకొని. తనను చూసి నవ్వి ఇప్పుడైతే స్టార్ట్ అవ్వు, స్టేషన్కు వెళ్లే దారిలో లంచ్ చేద్దాము అన్నాడు జై. సరే అని తల ఊపి లగేజ్ మొత్తం సర్దింది మధు. ఇద్దరు చెక్అవుట్ అయ్యి బయటే ఫుడ్ తిని స్టేషన్కు స్టార్ట్ అయ్యారు. ఇటు సిద్ధు ప్రీతి దగ్గరకు వస్తూ ఏమిటో మేడం గారి ముఖం ఇంత దిగులుగా ఉన్నది అని అడిగాడు. మొన్ననగా వెళ్ళాడు, ఇంకా రాలేదు, కాల్స్ చేస్తే 1 వర్డ్ ఆన్సర్ చెప్పి పెట్టేస్తున్నాడు అన్నది ప్రీతి. ఎవరు అని తెలిసి కూడా అడిగాడు సిద్ధు. నేను ఎవరి గురించి అంటున్నానో తెలియదా నీకు అని పక్కన ఉన్న పిల్లో తీసుకుని సిద్ధు మీదకు వెళ్ళింది ప్రీతి. ఓ ఓ శాంతించు కాస్త, ఈ మధ్య మ్యాన్ హ్యాండిలింగ్ ఎక్కువైంది అన్నాడు సిద్ధు పిల్లో తీసుకుంటూ. లేకపోతే ఏమిట్రా, నేను క్రిష్ గురించి తప్ప ఎవరి గురించైనా ఆలోచిస్తానా అని సిద్ధు తల మీద 2 పీకింది ప్రీతి. ఏమో మనసు మారిందేమో అని అనుకున్నాను అన్నాడు సిద్ధు జుట్టు సరిచేసుకుంటూ. నా ప్రాణం పోయినా కూడా నేను కృష్ణ తప్ప ఇంక ఎవరిని నా లైఫ్లోనికి రానివ్వను అని నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ అదే ప్రస్తావన తెచ్చి నన్ను విసిగించకు అన్నది ప్రీతి కోపంగా. ఇది మారదు అని అనుకొని సరే నువ్వు లాస్ట్ ఛాన్సు అని చెప్పావు కదా, అది ఏమైంది అని అడిగాడు సిద్ధు. ఫొటోస్ అయితే రెడీగా ఉన్నాయి, కాకపోతే క్రిష్ ఆఫీసులో లేడు, సడన్ గా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడు కాబట్టి సెండ్ చేయలేదు, తను తిరిగి వచ్చిన తర్వాత సెండ్ చేస్తాను అన్నది ప్రీతి. మధు కూడా వెళ్ళినట్లు ఉన్నది తనతో అన్నాడు సిద్ధు. అవును, ఎంజాయ్ చేయి నువ్వు, ఇంకో 2 రోజులే కదా అన్నది ప్రీతి నవ్వుతో. జాగ్రత్త, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో అని అన్నాడు సిద్ధు చివరిసారిగా.
అన్నీ ఆలోచించుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాను. నువ్వు చేయవలసినది ఈ ఫొటోస్ నేను పంపించాను అని బయట పెట్టకుండా ఉండటమే అన్నది ప్రీతి. నా ఫ్రెండ్ లైఫ్ని నేనే రిస్క్లో పెడతానా అన్నాడు సిద్ధు. పెట్టవు, కానీ ఏదైనా రివర్స్ అయితే అని చెప్తున్నాను అన్నది ప్రీతి. సరే, ఒకసారి ఆ ఫొటోస్ ఇవ్వు, నేను చూస్తాను, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అని అడిగాడు సిద్ధు. ఆ అది లేవు, ఆ ఫొటోస్ నేను ఇక్కడ పెట్టలేదు, తర్వాత చూపిస్తాను అని అన్నది ప్రీతి కొద్దిగా తడబడుతూ. ఎందుకు అలా తడబడుతున్నావు? నాకు తెలియకుండా ఏదైనా చేస్తున్నావా అని అడిగాడు సిద్ధు. నేనేం చేయటం లేదు, నువ్వే అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు అని లోపల భయాన్ని కవర్ చేసి పైకి కోపంగా అన్నది ప్రీతి. ఏదైనా తేడాగా జరగాలి, అప్పుడు చెప్తా నీ పని అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధు. అమ్మయ్యా అని అనుకొని తన కబోర్డ్లో ఉన్న ఫోటోలు చూసి నవ్వుకున్నది. ఇవి తొందరగా జైకి చేరిస్తే తన రియాక్షన్ నేను కళ్ళారా చూడాలి అని అనుకున్నది. జై వాళ్ళు ఇవాళ బయలుదేరుతున్నారు అని తెలిసి ఈరోజు పోస్ట్ చేస్తే రేపటికి చేరుతాయి అని ఆ ఫొటోస్ తీసుకుని బయలుదేరింది ప్రీతి. ఇటు వసంత్ దివ్య గురించి వాళ్ళ ఇంట్లో చెప్పాడు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చాలా సంతోషించారు ఆ మాటకు. ఒక మంచి రోజు చూసుకుని దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అన్నారు వసంత్ వాళ్ళ అమ్మా నాన్న. జై వచ్చాక జైతో కలిసి వెళదాం నాన్న అని చెప్పాడు వసంత్. అలాగే ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసుకునిరా అని అన్నారు వాళ్ళు. ఇక్కడకు వద్ద నాన్న, ఈరోజు సాయంత్రానికి జై వస్తాడు, డైరెక్ట్గా ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాను, అక్కడ చూద్దరు, ఆంటీకి కూడా ఒకేసారి చెప్పేద్దాం, సరిపోతుంది అన్నాడు వసంత్. అలాగే అన్నారు దివాకర్ అండ్ కరుణ గారులు. ట్రైన్ జర్నీ ఎంత బాగుందో కదండి అన్నది మధు ట్రైన్లో కొద్ది దూరం ప్రయాణం చేయగానే. అవును, ఏదైనా లాంగ్ జర్నీస్కి నేను ట్రైన్ ప్రిఫర్ చేస్తాను, సింగిల్గా అయితే ట్రైన్లోనే వెళ్తాను అని అన్నాడు జై. అప్పుడంటే మీరు ఒక నార్మల్ పర్సన్, ట్రైన్లో బస్సులో వెళ్ళగలరు. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి సీఈఓ కదా, అంత లగ్జరీ లైఫ్ బ్రతుకుతో ఇలా నార్మల్గా ట్రైన్లో రావటానికి ఇబ్బందిగా లేదా అని అడిగింది మధు క్యూరియస్గా. నువ్వే అన్నావు కదా మధు, అప్పుడు నేను ఒక నార్మల్ పర్సన్ అని. నేను పుట్టినప్పటి నుంచి నార్మల్ పర్సన్ని, ఎక్స్ట్రాడినరీ పర్సన్ను కాదు. ఈ మధ్యలో వచ్చిన ఈ సీఈఓ స్టేటస్, డబ్బు అంతా మళ్ళీ మధ్యలోనే పోతుంది. కాబట్టి ఎంత పైకి ఎదిగినా మనం మన మూలాలను మర్చిపోకూడదు అన్నాడు జై నవ్వుతో. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా అని అడిగింది మధు జై వైపు సోటిగా చూస్తూ. ఏమనిపిస్తుంది అని అడిగాడు జై. మీ రెండు బుగ్గల మీద గట్టిగా ముద్దులు పెట్టాలి అని అనిపిస్తుంది, అంతగా ముద్దొస్తున్నారు మీరు అన్నది గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని జైని చూస్తూ. దానికి అందంగా నవ్వాడు జై. అమ్మాయిల నవ్వు బాగుంటుంది అంటారు అందరూ, కానీ అబ్బాయిల నవ్వు కూడా చాలా బాగుంటుంది, అందులో ముఖ్యంగా మీ నవ్వు అన్నది మధు చాలా ప్రేమగా చూస్తూ. మధు అలా చెప్పేసరికి జై ముఖంలో మొదటిసారిగా కనిపించని చిన్న చిరు సిగ్గు కనిపించింది. వావ్, హౌ క్యూట్ అని పైకి లేచి వాళ్ళు బుక్ చేసుకున్న కంపార్ట్మెంట్ డోర్ క్లోజ్ చేసింది మధు. ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేస్తున్నావు, పైపెడుతూ వాళ్ళు వచ్చేది ఉన్నది కదా అని అడిగాడు జై. వాళ్ళు వచ్చినప్పుడు డోర్ నాక్ చేస్తారు, కానీ ఇప్పుడైతే చాలా ముద్దుగా ఉన్న మా ఆయన ముఖాన్ని ముద్దు పెట్టుకోకపోతే మాట వచ్చేస్తుంది అన్నది మధు జై దగ్గరకు వస్తూ. ఎవరికి వస్తుంది, ఏ మాట వస్తుంది అని అడిగాడు జై అయోమయంగా. నాకే వస్తుంది మాట, నా మనసు నన్ను బాగా దెప్పుతుంది. ఒసే మధు, అంత ముద్దుగా ఉన్న మీ ఆయనను ముద్దు పెట్టుకోలేని నీ జన్మ ఎందుకే? వెళ్ళి నీళ్లు లేని బావిలో, లేదు అంటే ఒక స్పూను నీళ్లలో దూకి చావు అని అంటుంది అన్నది మధు. మధు మాటలు విని గట్టిగా నవ్వాడు జై. చాలా ఫన్నీగా మాట్లాడతావు మధు నువ్వు అని అన్నాడు. మధు వెళ్ళి జై ఒడిలో కూర్చొని ముద్ద మనోహరంగా నవ్వుతూ ఉన్న జై ముఖాన్ని చేతిలోనికి తీసుకొని రెండు చెంపల మీద చిరుముద్దులు ఇచ్చింది. చాలా సంతోషంగా వాటిని ఆస్వాదించాడు జై. నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అని జై కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ చెప్పింది మధు. జై ఏమీ చెప్పలేదు, కేవలం మధు కళ్ళల్లోనికి చూస్తూ ఉన్నాడు. మధు కూడా జై నుంచి సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేదు, కేవలం తన ప్రేమను తెలియజేసింది అంతే. జై చేతులు నెమ్మదిగా వాటంతటా అవే మధు నడుము చుట్టూ చుట్టుకున్నాయి. ఇద్దరి తలలు కొద్దిగా ముందుకు వచ్చాయి. ఇంకొక సెకండులో వారి పెదవులు కలుస్తాయి అనగా
డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించింది. ఇద్దరు ఉలిక్కిపడి దూరం జరిగారు. మొదటిసారి ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇలా చేయటం జైకి వింతగా అనిపిస్తూ ఉంటే మధు డ్రెస్ సరిచేసుకుని వెళ్ళి డోర్ తీసింది. ఒక మిడిల్ ఈజ్ కపుల్ ఆ కంపార్ట్మెంట్లోనికి వచ్చారు. మెల్లిగా మధు వాళ్లతో ముచ్చట్లు పెట్టి నవ్వుతూ నవ్విస్తూ ఉంటే వాళ్ళ మాటలు వింటూ అప్పుడప్పుడు వాళ్ళ మాటల్లో జాయిన్ అవుతూ బయట ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నాడు జై. ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది కదా అని అడిగింది ఆవిడ. అవునాంటీ, మీరు ఎలా కనుక్కున్నారు అని అడిగింది మధు. నువ్వు మాటిమాటికి నీ భర్త వైపు చూస్తూ ఉంటే అర్థమైందిలే, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఇప్పుడే కదా మొదలయ్యేది అన్నది ఆవిడ. దానికి చిన్నగా నవ్వి జై వైపు చూసింది మధు. ఈలోపు జానకి గారు కాల్ చేస్తే 10 నిమిషాలు మాట్లాడి పెట్టేసింది. మీ అమ్మనా అని అడిగారు ఆవిడ. కాదండి, మా అత్తమ్మ, మా ఆయన వాళ్ళ అమ్మగారు అని చెప్పింది మధు. అబ్బో, ఇద్దరూ బాగా మాట్లాడుకుంటున్నారు, ఏ గొడవ జరగదా మీ ఇద్దరికి అని అడిగింది ఆ ఆంటీ. వాళ్ళ విషయాలు మనకెందుకు అని వారించాడు ఆవిడ భర్త. మీరు ఆగండి, అమ్మాయి ఏమీ అనుకోదు, నువ్వు చెప్పమ్మా అన్నారు ఆవిడ నవ్వుతూ. మీరు ఇందాక చూశారు కదా అంటే మీ అమ్మనా అని అడిగారు. అంత బాగా ఉంటాం. ఇక గొడవ అంటే అస్సలు గొడవ పట్టడానికి ఏమున్నది, చిన్న చిన్న అలకలు ఉంటాయి అంతే, వాటిని మేమే బుజ్జగించి బ్రతిమాలి మేమే పోగొట్టుకుంటాం అన్నది మధు. అవునా, మీరు భలే ఉన్నారమ్మాయి, నా కోడలైతే వచ్చిన నెలకే కస్సుమని మా మీద లేచింది. ఆ అంటే పుట్టింటికి వెళతా అనేది అని వాపోయారు ఆవిడ. ఇబ్బందిగా నవ్వి ఊరుకున్నది మధు. మధుకు ఇలా బయట వ్యక్తుల లైఫ్లో ఉన్నవి తెలుసుకోవటం ఇష్టం ఉండదు. అందుకనే సైలెంట్గా ఉన్నది. అందరికీ నీలాంటి అమ్మాయి కోడలుగా వస్తే ఎంత బాగుంటుందో. నాకు వచ్చింది ఒకటి, నాతో అస్సలు సరిగ్గా ఉండదు అని అన్నారు ఆవిడ. వాళ్ళ మాటలు వింటూ ఉన్న జై, ఆ అమ్మాయి మీతో సరిగ్గా లేకపోతే మీరే ఉండండి అని అన్నాడు వాళ్ళని చూస్తూ. అంటే ఏమిటి అబ్బాయి నువ్వు అనేది, మేము ఆ అమ్మాయి ముందు తగ్గాలా అన్నది ఆవిడ కొంచెం గర్వంగా. ఇప్పుడు నేను ఆ మాట అనలేదు కదండి, మీరే ఏదో మనసులో పెట్టుకొని అన్నారు. ఆ అమ్మాయి వేరే ఇంటి నుండి అమ్మా నాన్నలను వదిలి మీ ఇంటికి వస్తుంది, అప్పుడు మీరే అమ్మా నాన్న అవ్వాలి కదా. అలా కాకుండా కోడలుగా చూస్తే ఆ అమ్మాయి ఎప్పుడు దూరంగా ఏదో ఒకటి అంటూ ఉంటుంది అని అన్నాడు జై సూటిగా. మధు నోరు తెరుచుకుని మరీ చూస్తూ ఉన్నది. జై మాట్లాడిన మాటలకు ఆ ఆంటీకి నోట్లో నుండి మాటలు రాలేదు. సైలెంట్ అయ్యింది. ఏమండి, మనం డోర్ దగ్గరకు వెళదామా, రన్నింగ్ ట్రైన్ లోపల నుండి ఒకసారి బయట చూడాలి అని ఉన్నది అని అడిగింది మధు. తీసుకుని వెళ్ళు బాబు, అమ్మాయి అంత ముచ్చటపడి అడుగుతోంది అని అన్నాడు ఆ అంకుల్. వాళ్ళను చూసి చిన్న నవ్వు నవ్వి బయటకు తీసుకుని వెళ్ళాడు జై. బయటకు రాగానే చుట్టూ చూసి ఎవరూ లేకపోవటంతో జైని గట్టిగా హక్ చేసుకున్నది మధు. జై కూడా మధు చుట్టూ చేతులు వేసి ఏమైంది ఇంత సడన్గా అని అడిగాడు. ఎంత బాగా మాట్లాడారో తెలుసా, ఎంత చక్కగా అర్థం చేసుకున్నారో అని బుగ్గ మీద ముద్దు పెట్టింది మధు. ఈరోజు చాలా ఎక్కువ పెట్టావు అని బుగ్గ తుడుచుకున్నాడు జై. అవునా అని మళ్ళీ పెట్టింది మధు. ఏమిటిది అని మళ్ళీ తుడుచుకున్నాడు జై. మళ్ళీ పెట్టింది. ఈసారి 2 పక్కలా పెట్టింది మధు. అర్థమైంది, తుడుచుకోను అని అన్నాడు జై. కదా, పదాలోనికి వెళదాం అని తీసుకుని వెళ్ళింది మధు. కొద్దిసేపటికి ఆ ఆంటీ ఊరికే ఉండలేక, అమ్మాయి నీళ్ళోసుకున్నావా అని అడిగింది. ఆ అంకుల్ లోపలే తలకుట్టుకుంటే కొద్ది పరిచయానికి ఆమె అలా అడిగేసరికి మధుకి ఏం చెప్పాలో అర్థం కాక జై వైపు చూసింది. మార్నింగ్ స్నానం చేసే వచ్చిందండి, ఆ విషయం అడగటం ఎందుకు అని అన్నాడు జై. జై చెప్పిన సమాధానానికి ఆ ఆంటీ బిక్కముఖం వేస్తే అంకుల్ ముసిముసిగా నవ్వుకున్నాడు. మధు తన చేత్తో తలకు కుట్టుకున్నది. ఏమైంది అని అడిగాడు జై. ఆంటీ అడిగేది నేను స్నానం చేశానా లేదా అని కాదు అని చిన్నగా జరిగి చెప్పింది మధు. మరి ఇంకేమిటి, నీళ్లు పోసుకున్నావా అంటే స్నానమే కదా అని అమాయకంగా అన్నాడు జై. కాదు అన్నట్లు తల ఊపి సమాధానం చెప్పేలోపు ఆ ఆంటీ మధ్యలో దూరి, అమ్మాయి బాగా మొహమాట పడుతుంది బాబు చెప్పటానికి, నేను చెప్తాను కదా, అమ్మాయి గర్భవతి అయిందా అని అడిగాను అని చెప్పారు ఆవిడ. ఓహ్, ఇంకా కాలేదండి, అయినా అది మా పర్సనల్ విషయం, మీరు అడగకుండా ఉంటేనే మంచిది అని చెప్పి మధు ఈ బుక్ చదువు అని ఇచ్చాడు జై తన బ్యాగ్ నుండి తీసి. ఆ ఆంటీ మాటల కంటే
ఈ బిజినెస్ బుక్స్ బెటర్ అని దానిలో తలదూర్చింది మధవ్. ఇప్పుడు బాగా అయ్యిందా? వద్దు అంటే వినకుండా వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళ విషయాలు అడుగుతావు. ఒకరి గురించి తెలుసుకోకపోతే నీకు కడుపు ఉబ్బరం ఆగదే అని 2 చివట్లు పెట్టాడు ఆమె భర్త. "ఉహుం" అని మూతి తిప్పుకొని కూర్చున్నది ఆమె. తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు ఇద్దరు. ఆల్రెడీ కారు రావటంతో దాన్ని ఎక్కి ఇంటికి వెళ్లారు. రూమ్లోనికి వెళ్ళగానే బ్యాగ్ అక్కడే పడేసి బెడ్ మీద అడ్డంగా పడి అలానే నిద్రపోయింది మధు. జై మాత్రం లగేజ్ అంతా ఒక సైడుకు పెట్టి నైట్ ట్రాక్ మార్చుకుని మధుని బెడ్కు స్ట్రైట్గా పడుకోబెట్టి 6 గంటలకు అలారం పెట్టుకుని పడుకున్నాడు. 2 గంటలు బాగా నిద్రపోయి అలారం మోగటంతో లేచి జిమ్కు వెళ్ళాడు. జై వెళ్ళిన గంటకు లేచింది మధు. ఎలాగో ఈరోజు ఆఫీస్కు వెళ్లకుండా లీవ్ పెట్టుకున్నది కాబట్టి నిదానంగా స్నానం చేసి కబోర్డ్లో నుండి మంచి చీర చూసి కట్టుకున్నది. కిందకు వెళ్ళి డైరెక్ట్ కిచెన్లోనికి వెళ్ళి "గుడ్ మార్నింగ్ అత్తయ్య" అని జానకి గారిని వెనక నుండి హక్ చేసుకున్నది మధవ్. "గుడ్ మార్నింగ్ రా, ఈ 3 రోజులు బాగా ఎంజాయ్ చేశారా?" అని అడిగారు జానకి గారు. "చాలా బాగా చేశాను. ఇంకో విషయం చెప్పనా?" అని బ్రీఫ్గా జైలో వచ్చిన చిన్న చిన్న మార్పులు చెప్పింది మధవ్. "అయితే నిన్ను బాగా అర్థం చేసుకుంటున్నాడు అన్నమాట. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అంతకంటే ఇంకేమున్నది" అని అన్నారు. "ఇంకేముందేనా? చాలా ఉన్నది. ఇలా పాతకాలం వాళ్ళలా ఇంకే ఉంది అని అనకండి" అన్నది మధవ్. "సరే అనను" అని నవ్వి "ఏం చూసావు అక్కడ?" అని అడిగారు జానకి గారు. ఇక 3 రోజులను 30 నిమిషాల్లో చెప్పటానికి కంకణం కట్టుకున్నది మధవ్. జానకి గారు వంట చేస్తూ ఉంటే మధు ఆవిడకు మాటలు చెబుతూ హెల్ప్ చేస్తూ ఉన్నది. 3 రోజులు జిమ్ యోగా లేని కారణంగా 1.5 సేపు బాగా శ్రమపడి స్నానం చేసి కిందికి వచ్చాడు జై. టిఫిన్ తినటానికి టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడ ఇంకా టిఫిన్ పెట్టకపోవటంతో వాళ్ళ అమ్మను అడగాలి అని కిచెన్లోనికి ఎంటర్ అయ్యాడు జై. అత్త కోడళ్ళు ఇద్దరు వాళ్ళ మాటల్లో మునిగిపోయి జై వచ్చినది పట్టించుకోలేదు. ముందు జానకి గారిని చూసి "అమ్మకు ఈ మధ్య మధు ఉంటే ఇంకెవ్వరూ కనిపించరు" అని నవ్వుకుని మళ్ళీ మధును చూశాడు. తలస్నానం చేయటం వలన తడిగా ఉన్న జుట్టును అలానే వదిలి పైన క్లిప్ పెట్టింది. చీర కొంగు నడుముకు దోపుకొని అటు సైడ్ తిరిగి కూరగాయలు కట్ చేస్తూ ఉండటం వలన మధు వెనుక మాత్రమే కనిపిస్తోంది జైకు. వెనుక నుండి మధు శరీర ఆకృతి చూసిన జైకి రవివర్మ చిత్రంలో ఉన్న అమ్మాయిలాగా కనిపించింది. తను అలా ఊహించుకోవటం చాలా వింతగా అనిపించింది జైకి. అయినా ఆ ఊహ చాలా నచ్చింది. ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళటం కోసం వెనక్కు తిరిగిన మధు "ఏమిటండి ఇక్కడ ఉన్నారు?" అని అడిగింది జైను చూసే. "టిఫిన్ ఇంకా టేబుల్ మీద లేదు అని అడగాలి అని వచ్చాను. ఈలోపు నువ్వే వెనక్కు తిరిగావు" అని అన్నాడు జై పక్క చూపులు చూస్తూ. "ఒక 5 నిమిషాలు నాన్న, టేబుల్ మీద పెడతాను" అని మధు "కొంచెం ఈ కూర తిప్పుతూ ఉండు" అని టిఫిన్ గిన్నెను బయటకు తీసుకుని వెళ్లారు జానకి గారు. జై ఇక టేబుల్ దగ్గరకు వెళ్తాడు కదా అని వంట పని చేస్తోంది మధవ్. కానీ జై 2 అడుగుల్లో మధును చేరి తన బుక్క మీద చిన్న ముద్దు పెట్టి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా బయటకు వెళ్ళాడు. అసలు అక్కడ జరిగినది మధు మెదడు ప్రాసెస్ చేసుకోవటానికి 1 నిమిషం పట్టింది అనే చెప్పాలి. జై సడన్ గా అలా వచ్చి ముద్దు పెడతాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇలా చేసేసరికి షాక్లోనికి వెళ్ళింది. జానకి గారు వచ్చి కదపటంతో తేరుకొని పిచ్చి చూపులు చూస్తూ ఉన్నది మధు. "ఏమిటి అలా ఉన్నావు? జై ఏమైనా అన్నాడా?" అని అడిగారు జానకి గారు. "అయ్యో అదేమీ లేదు అత్తయ్య, ఏదో ఆలోచిస్తున్నాను అంతే" అని మాట మార్చింది. సరే అని జానకి గారు మళ్ళీ బయటకు వెళ్ళటంతో ఇందాక జై ముద్దు పెట్టిన చెంపను తడుముకున్నది. బుగ్గలు 2 సిగ్గుతో గులాబీ మొగ్గలు అయ్యాయి. ఇంకొక అరగంట వరకు ఆ ఫీలింగ్ నుండి బయటకు రాలేకపోయింది మధు. "మధు" అని జై పిలవటంతో "హా వస్తున్నా" అని గ్యాస్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళింది. "ఏమిటండి?" అని అడుగుతున్న మధు గుమ్మం దగ్గర నిలబడిన వాళ్ళను చూసి షాక్ అయ్యింది. "దివ్య, ఇంత పొద్దున్నే నువ్వేమిటి ఇక్కడ? అది కూడా వసంత్ అన్నయ్యతో?" అని కంగారుగా అడిగి "అంతా ఓకేనా? ఏమీ కాలేదు కదా?" అని వరుస పెట్టి అడిగింది మధు. దివ్య భయంతో కంగారుతో చేతులు నలుపుకుంటూ నిలబడితే వసంత్ మాత్రం "మధు, నువ్వే మమ్మల్ని కాపాడాలి" అని చేతులు పట్టుకున్నాడు. "నేను కాపాడటం ఏమిటన్నయ్యా? అసలు ఏమైంది?
ఎందుకు ఇలా వచ్చారు అని అడిగింది మధు భయంగా. మధు భయం అంతా ఎక్కడ వీళ్ళ గురించి దివ్య వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి ప్రాబ్లం అయ్యిందో అని. వాళ్ళ మాటలు అన్నీ వింటూ నవ్వుతూ ఉన్నాడు జై. మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు మధు. నాకు ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు. మా ప్రేమ పెద్దవి నువ్వే కాబట్టి నీ దగ్గరకు వచ్చాను అన్నాడు వసంత్. నేను పెద్ద దిక్క, ప్రేమ పెద్దనా? ఏమిటన్నయ్య, మీ మాటలతో నన్ను చాలా భయపెట్టేస్తున్నారు. ఏమైంది అని మళ్ళీ ప్రశ్నలు మొదలుపెట్టింది మధు. మధు వాళ్ళను అలానే బయట నిలబెట్టి అడుగుతూనే ఉంటావా అని అన్నాడు జై. అయ్యో, టెన్షన్లో మర్చిపోయాను. ముందు లోనికి రండి, వచ్చి కూర్చోండి అని సోఫాలో కూర్చోపెట్టింది ఇద్దరని. ఇదిగో ఈ వాటర్ తాగు అని దివ్యకు వాటర్ ఇచ్చింది మధు. దివ్య ఆ బాటిల్ తీసుకొని గడగడ కొన్ని తాగేసి పక్కన పెట్టింది. అప్పుడే జానకి గారు, శేఖర్ గారు వాళ్ళు రూమ్లో నుండి బయటకు వచ్చారు. అరే వసంత్, ఇంత పొద్దున్నే మా ఇంట్లో దర్శనం ఇచ్చావు అని పక్కనే ఉన్న దివ్యాను చూసి, ఏమిటి దివ్య, నువ్వు కూడా వచ్చావా? ఎలా ఉన్నావు తల్లి అని నవ్వుతూ అడిగారు జానకి గారు. దివ్య ఠక్కున లేచి నిలబడి, బాగున్నాను అని తల ఊపింది. కూర్చోమా అని దివ్యను కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చున్నారు. మధు లేచి నిలబడితే వసంత్ సింగిల్ సోఫాలో, శేఖర్ గారు ఇంకొక సోఫాలో కూర్చున్నారు. జై జానకి గారి పక్కన కూర్చున్నాడు. వసంత్, ఏమిటి విషయం అని అడిగారు శేఖర్ గారు ఏదో వ్యవహారం తేడాగా ఉంటే. అన్నయ్య, ముందు ఏమైందో చెప్పండి, టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అన్నది మధు. మధు, అది మా ఇంట్లో మా విషయం చెప్పాను అని అన్నాడు వసంత్ టెన్షన్ పడుతూ. అవునా, మరి ఏమన్నారు? అంకుల్ ఆంటీ ఒప్పుకోలేదా? అందుకని ఇలా ఉన్నారా మీరు? చెప్పండి, లేకపోతే నేను మాట్లాడతాను వాళ్లతో అని టెన్షన్గా అడిగింది మధు. ఏం మాట్లాడాలమ్మా మధు, ఇక్కడ ఏం జరుగుతోంది, కొంచెం క్లారిటీగా చెప్తారా అని అడిగారు శేఖర్ గారు. మామయ్య, అది అది అన్నయ్య చెప్తారు అన్నది మధు కొద్దిగా భయంగా. అంకుల్, మీకు ఆల్మోస్ట్ విషయం అర్థమయ్యే ఉంటుంది. నేను దివ్య ఇద్దరం ప్రేమించుకున్నాము. నేను దివ్యను ప్రేమిస్తున్న విషయము మా ఇంట్లో చెప్పేశాను. వాళ్ళు ఒప్పుకున్నారు కూడా అని నవ్వుతూ చెప్పాడు వసంత్. అన్నయ్య, ఇందాకటి నుండి టెన్షన్ పడుతూ ఉంటే చూసి కూడా విషయం చెప్పకుండా ఎంజాయ్ చేస్తారా? నాకు దొరకకపోరు, అప్పుడు చెప్తా మీ పని అని దివ్య దగ్గరకు వెళ్ళి సంతోషంగా దివ్యను హత్తుకొని కాంగ్రాట్స్ చెప్పింది మధు. ఓరి బడవా, చెప్పా పెట్టకుండా అమ్మాయిని ఏకంగా ఇంటికి తెచ్చావా? ముందు నాకే చెప్తాను అని ఇప్పుడు డైరెక్ట్గా పరిచయం చేస్తున్నావా అని వసంత్ దగ్గరకు వెళ్ళి తన చెవి మెలిపెట్టారు జానకి గారు. అయ్యో ఆంటీ, నొప్పి పుడుతుంది, వదిలేయండి. డైరెక్ట్గా మీకే పర్సనల్గా చూపించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పలేదు. ఈ ఒక్కసారికి వదిలేయండి అని వసంత్ అనటంతో నవ్వుతూ తన చెవి వదిలేసి దివ్యను దగ్గరకు తీసుకున్నారు జానకి గారు. అమ్మ దగ్గర పొందలేని స్వాంతన, ప్రేమ జానకి గారి దగ్గర కలగటంతో ఆవిడను గట్టిగా హత్తుకున్నది దివ్య. అప్పుడే దివాకర్, కరుణాగారులు ఇద్దరు లోనికి ఎంటర్ అయ్యారు. అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు అంటే విషయం ఏదో ఉన్నది అని సైలెంట్ అయ్యింది మధు. వాళ్ళను కూర్చోమని జై, వసంతు లేచారు. ఇద్దరు కూర్చొని మాకు కూడా మొన్ననే చెప్పాడు, అది కాకుండా ఇంకో విషయం కూడా ఉన్నది అని దివ్య గురించి, వాళ్ళ ఇంటిలో పరిస్థితి గురించి కూడా శేఖర్ గారికి, జానకి గారికి చెప్పారు దివాకర్ గారు. దివ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బిహేవియర్ తలుచుకొని మరింత భయపడింది. మధు ఏమీ కాదు అని చెయ్యి తట్టి దివ్యకు ధైర్యం చెప్పింది. ఇంత జరుగుతున్నా కూడా జై వాళ్ళ మాటలు, యాక్షన్లు అన్నీ చూస్తున్నాడు తప్ప ఏమీ మాట్లాడటం లేదు. అది గమనించిన శేఖర్ గారు, నువ్వు ఏమంటావు జై, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? మీ ఫ్రెండ్ లైఫ్లో ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నాడు, దానికి నీ సపోర్టు ఉండదా అని అడిగారు. అయ్యో అంకుల్, వాడు శ్రీకృష్ణుడు టైప్లో ఉంటాడు. జరిగేది మొత్తం చూస్తూ ఉంటాడు కానీ చేయవలసినవి చేసేస్తాడు. ఇంకా 2 రోజుల్లో దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాము అని జై చెప్పాకే నేను దివ్యాన్ని తీసుకుని వచ్చాను అని అన్నాడు వసంత్. ఆ మాటకు జై తన మనుషుల గురించి ఎంత లోతుగా ఆలోచిస్తాడు, ఎంత బాధ్యతగా ఉంటాడో మరి ఒకసారి అర్థమైంది మధుకు. వసంత్ శేఖర్ గారి వైపు తిరిగి, అంకుల్, నాకు తెలిసి 99% దివ్య వాళ్ళ ఇంటిలో ఒప్పుకోరు, కానీ వాళ్లకు విషయం తెలియచేయాలి కాబట్టి ఒకసారి మనం అందరం వెళ్ళి మాట్లాడదాం. వాళ్ళ రియాక్షన్ బట్టి మనం నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాము
అని చెప్పాడు వసంత్. సరే, ఒకసారి మీ నలుగురు బయటకు వెళ్ళండి అని చెప్పటంతో జై, వసంత్, దివ్య, మధు బయటకు వెళ్లారు. శేఖర్ గారు దివాకర్, కరుణ గారుల సైడ్ చూసి, మరి మీకు ఓకేనా, ఎలాంటి అభ్యంతరము లేదా అని అడిగారు ఇద్దరనే. మాకు ఏ అభ్యంతరము లేదురా, వాళ్ళు సంతోషంగా ఉండటమే కదా మనకు కావలసినది. ఇక అమ్మాయి వాళ్ళు ఒప్పుకోను అంటారా, మన సాధ్యమైనంత వరకు ప్రయత్నిద్దాం, లేదు అంటే అమ్మాయిని మనతో పాటు తెచ్చేసుకుందాము, ఏదైనా గొడవైనా మనం పోరాడగలం కదా అని అన్నారు దివాకర్ గారు. అవునండి, అన్నయ్య చెప్పింది నిజమే, అంతగా కావాలి అని అనుకుంటే మనం దివ్యకు అమ్మా నాన్నలం అయ్యి కన్యాదానం చేద్దాము అని తన మనసులో మాట, అలాగే మధు అడిగిన కోరిక రెండూ చెప్పారు జానకి గారు. శేఖర్ గారు బాగా ఆలోచించి, సరే ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పు, మన ప్రయత్నం మనం చేద్దాం, సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండానే వెళదాము అని మాట్లాడుకుని అన్నీ చూసుకొని ఒక 2 రోజుల్లో వెళదాము అని అనుకున్నారు నలుగురు. బయటకు వచ్చిన వీళ్ళు జై వసంత్తో ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మధు, దివ్య ఇద్దరు చైర్లో కూర్చొని ఉన్నారు. ఇంకా టెన్షన్గా ఉన్న దివ్యను చూసి, భయపడకు దివ్య, అందరము ఉన్నాము కదా, ఏమీ కాదు అని ధైర్యం చెప్పింది మధు. ఏమో మధు, నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉన్నది. నీకు మా మమ్మీ డాడీ గురించి తెలుసు కదా, పరువు ప్రాణం అంటూ ఉంటారు, ముఖ్యంగా డబ్బుకు వాల్యూ ఇస్తారు. ఇప్పుడు ఇలా చేశాను అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు నాకు. నన్ను ఏమి చేసినా పర్వాలేదు, కానీ నా వల్ల మీలో ఏ ఒక్కరికి ఏ చిన్న ఆపద వచ్చినా నేను తట్టుకోలేను అన్నది దివ్య. నువ్వు ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, అంకుల్ వాళ్ళు అడిగినప్పుడు ధైర్యంగా వసంత్ అన్నయ్య కావాలి అని చెప్పు, దాని తర్వాత అంతా దివాకర్ అంకుల్, మామయ్య వాళ్ళు ఆయన చూసుకుంటారు అని చెప్పింది మధు. అలానే అని అన్నది, కానీ ఇంకా ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూనే ఉన్నది దివ్య. వాళ్ళ దగ్గరకు వస్తూ ఉన్న జై దివ్య ముఖంలో టెన్షన్ చూసి ఇంకొక చైర్లో కూర్చొని, దివ్య నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా మేము ఉన్నాము, ఏమి జరిగినా ఈ అన్నయ్య ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు, ధైర్యంగా ఉండు అని చాలా ఆప్యాయంగా చెప్పాడు. జై మాటలు విన్న మధు, దివ్య ఇద్దరు ఆనందంగా జై వంక చూశారు. ఈ మాత్రం చిన్న మాట జై నుంచి వస్తుంది అని దివ్య కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎక్కువసార్లు మాట్లాడకపోయినా తనను ఒక అన్నగా భావించి పలకరించేది దివ్య. జై కూడా దివ్యను అలానే చూసుకునేవాడు. అలాంటిది జై ఇలా మాట్లాడటం చూసి చాలా సంతోషపడింది. చాలా థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పింది దివ్య. శ్రీకృష్ణుడులాగా మీ అన్న కూడా అభయం ఇచ్చాడు కదా, ఇంకెందుకు నీకు భయం, కొద్దిగా నవ్వు తల్లి, ఆ ముఖాన్ని చూడలేకపోతున్నా అని అన్నాడు వసంత్. వసంతును కోపంగా చూసి వెంటనే నవ్వింది దివ్య. అది అలా ఉండాలి మా దివ్య అంటే అని సైడ్ నుంచి హక్ చేసుకున్నది మధు. నువ్వు కూడా మాతో పాటు రా దివ్య, ఏది ఏమైనా మనం అందరం కలిసి ఫేస్ చేద్దాము, మనం స్టార్ట్ అయ్యేదానికి ముందు ఒకసారి మీ వాళ్ళు అందరికీ కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అని అన్నాడు జై. అలా చెప్పగానే వాళ్ళ పనులు మానుకొని నా కోసం వస్తారు అని అనుకుంటున్నావా అన్నయ్య అని పేలవంగా అన్నది దివ్య. అలా వచ్చేలా చేయమని అంటున్నాను, ఈరోజు మీరు రాకపోతే ఇంకెప్పుడు మీకు కనిపించను అని చెప్పు, అప్పుడు ఖచ్చితంగా వస్తారు అని అన్నాడు జై. అలానే అని తల ఊపింది దివ్య. ఇవాళకి ఇక్కడే ఉండు దివ్య అన్నది మధు. లేదే, నేను వెళ్ళాలి, నిత్య ఒకటే ఉంటుంది ఫ్లాట్లో అన్నది దివ్య. అయితే నేనే వస్తాను, పొద్దున్నే ఇద్దరం కలిసి ఆఫీస్కు వెళదాం అని దివ్యతో అని జై సైడ్ చూసింది మధు. ఓకే, నాకేమీ ప్రాబ్లం లేదు అన్నాడు జై. ఇంకేం మరి, సాయంత్రం ఇద్దరం కలిసి వెళదాం అన్నది మధు. సరే అన్నది దివ్య. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.